ఎవరు బాధలోవా అయితే మడుగు భలే సరదాగా హ్యాపీగా ఉన్నది. ఈ రొమ్ముడు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కరా. అబ్బా పోటీయా, లాగే పోటీయా. సముద్రం ఒడ్డున నైట్ 11 గంటలకి ఎండ్రకాయలు ఆటకపోతే ఎట్టుంటుంది ఒకసారి మీరే ఆలోచించండి. వేరే లెవెల్ కదా. లైఫ్లో అట్టే గుర్తుండిపోద్ది. ఈరోజు అలా గట్టు పైకి రావాలా, అక్కడ సూర్యుడు మొబ్బు పైకి రావాలా. రమ్మరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాటికి తమ్ముళ్ళు చూడంగానే అర్థమైపోతుంది. ఇంతకుముందు మనం బీచ్ దగ్గరికి వచ్చి వీడియో చేసాం కదా, అక్కడ వచ్చేసి మనం కామెంట్లో వచ్చేసి మన క్యాంపింగ్ వీడియో ఎక్కడ చేయాలనేసి కామెంట్ చేయమని చెప్పాం కదా. చాలామంది వచ్చేసి బీచ్ దగ్గర చేయాలనేసి కామెంట్లు అయితే చాలా వచ్చాయి. అందుకనేసి ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. మనం ఫస్ట్ టైం అయితే బీచ్ దగ్గర అయితే క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. వీడియో ముట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కమ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ వంట చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ షాప్ అయితే వేసుకుంటాం. ఈ బీచ్ దగ్గర ముట్టుకు చల్లగా బల్లగా ఉన్నది. మనం వంటకు కావాల్సిన సామాన్లు కూడా తెచ్చేసుకున్నాం. మనం శ్రీరామ్ ఎన్ని గంటలకు వద్దాం అనుకున్నాం ఈరోజు? అసలు యాక్చువల్గా అయితే మనం 3 గంటలకైతే బయలుదేరదాం అనుకున్నాం, కానీ కుదరలేకపోయింది. లేట్ చేసేసింది ఈడే. నిజం చెప్పు, నువ్వే చేసేసావు. నేనే లేట్ చేసేసాను, నా వల్ల మిస్టేక్ అయిపోయింది. మీకు ముందుగా వచ్చి బీచ్ చూపిద్దాం అనుకున్నాను. 3 గంటలకు రావాల్సింది రాత్రి 8 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. మొత్తం శుద్ధంగా నీట్గా సర్దేస్తున్నారా? ఈరోజు వంట మాస్టర్ ఈడే. యారే తినేసి ఎడ చేస్తావా? చికెన్ కర్రీయా? సూపర్గా చేస్తాడు. చాలా మాటలు వంట చేస్తాడు ఈడు. ఈరోజు నైట్కి ఈడే చేయబోయేది వంట. ఇంకా ఇవన్నీ ముందుగా కట్ చేసుకోవాలి, చాలా పని ఉన్నది. కట్ చేసుకొని కర్రీ చేసుకొని అప్పుడు తినాలి. ఆల్రెడీ ఇప్పుడు తెలిసే కదా మీకు, ఇంతకుముందు వీడియోలో చూపించుంటాను. ఇప్పుడు ఇక్కడికే వచ్చాం కాబట్టి ఆ బ్రోని అయితే పిలిచాము. ఆ బ్రో అయితే నేరుగా టాగర్ వేసుకొచ్చేసాడు బీచ్ దగ్గరికి. ఎర్రగడ్డలు టమాటాలు నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏడుకు వచ్చాక అన్నీ తెచ్చుకున్నాం, కానీ ఉప్పు అయితే తెచ్చుకోలేదు. ఏడుకు వచ్చినా గోరే ఉప్పు తెచ్చుకోలేదు. మర్చిపోతావు శ్రీరామా? ఉప్పు తెచ్చుకోలేదు అనుకున్న తలకి ఇప్పుడు రతల్ని అయితే పంపించి ఉప్పు అయితే తెప్పిస్తున్నాం. అది ఎట్ట గుర్తు వచ్చింది? ఈ చికెన్ని పసుపేసి ఉడకేద్దాం అనుకున్నాం ముందుగా. దానికి కూడా ఈడు వచ్చి దాని జ్ఞాపనం చేస్తాడు. ఈడు చెప్పాలి దాకా మాకు తెలియదు. శ్రీరామ్ సామాన్ కొన్నాడు కానీ ఉప్పు మర్చిపోయినాడు. ఎట్రా చేయాలి? నువ్వే కొన్నావు. అబద్ధాలు మళ్ళీ చెప్తున్నారు. ఫస్ట్ ఏమేమి మర్చిపోయినావు? నూనె ప్యాడ్ మర్చిపోయి ఏడకొచ్చి తీసుకున్నావు. ఉప్పు ప్యాడ్ మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఇతను పంపించినాం అతన్ని. మొత్తం వంట చేయాలంటే మన కింద ఎవరైనా. ఇంకా మనం ముందుగా కొద్దిగా ఉప్పు పసుపు పొడేసి ఉడకబెట్టుకున్నాము. అందుకనేసి పసుపు అయితే తీసుకున్నాము. ఉప్పు వేసుకున్నాం. తగినంత వేసుకోవాలరా. మన దినేష్ చెప్తున్నాడు కరెక్ట్గా. వేసుకుందాం అంటే ఎంత వేసుకోవాలా? ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకున్నాం. కలిపేదిలే, కలిపేదాముంది. కలుపు. అతి పెద్ద టాస్క్ ఇదే. ఈ చల్లని గాల్లో మంట వేయడమే పెద్ద టాస్క్. మంట వేస్తున్నాడు. ఫస్ట్ సారి మంట చేస్తాడంటవా? ఈ బీచ్ దగ్గర పొయ్యి మంట కొంచెం కష్టం అయితే ఉంటుంది, కానీ మా ఊరైతే మంట వేస్తున్నాడు. ఎట్లుంటుంది చూద్దాం. ఎప్పుడు మంట వేస్తాడు? మంట వేసాడు లోపల కాగితాలు గీతాలు మొత్తం ఊరి ఫస్ట్ సారి మంట వేసాడా? మనోడంటే ఏమనుకున్నావు? మంట వేసేది అంత ఎక్స్పీరియన్సా? లాస్ట్కి దాన్ని చేసేనారంటారా? మనం పసుపు ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేసుకున్నాం. ఇందాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే పక్కన తీసి పెడేసి ఇదే దబ్బర్లో నూనె అయితే పోసుకున్నాం. నూనె ఏడెక్కింది. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాము. పక్కన పగలుతుంది. ఎర్రగడ్డ కలిపెట్టి ఎట్టపోయినారా? జమ్మని పరిగెత్తాడు ఎర్రగడ్డ. ఇంటికాడ నుంచి నేనే కూరగాయలు కట్ చేయాలనుకుంటూ వచ్చినాడంట. ఇక్కడ లాస్ట్ కట్ చేస్తున్నాడు. మేము కట్ చేసినా కానీ మళ్ళీ కట్ చేస్తున్నాడు. ఎందుకా? ఈడు వచ్చేసి టమాటాలు కింద పోసాడు. అవి టమాటాలు ప్లేట్లో పెట్టుకోండి. గాలికి ఇట్టి తిరగ పడిపోయింది. అవి కింద అంతా పడిపోయినాయి. ఇదో ఇది అనుకుంటా వచ్చినాడంట. ఎర్రగడ్డ ముట్టుకు నూనెలో బాగా వాడి చేసుకున్నావా? ఇప్పుడు పచ్చిమిరకాయ వేసుకున్నావా? బాగా వాడిచినారు ఎర్రగడ్డ ఈరోజా. నువ్వా? మా దినేష్ నేను చేయాలట. ఒరే కింద అసిస్టెంటా? ఓకే ఓకే. ఇప్పుడు టమాటా వేసుకున్నావా?
కలిపెట్టి సౌండ్ స్టార్ట్ అయిందా? ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ వేసుకుని వాడుకున్నాం కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ అయితే వేసుకున్నాము, కలిపెడతాము. మనం చికెన్ అయితే వేసుకున్నాం కదా, అడుగు బాగా మొత్తం అయితే బాగా నీట్గా కలిపెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాము. అలాగే కారం అయితే వేసుకున్నాము. మన వాళ్ళకి ఘాటుకి ఎక్కువగా ఉండాలంట కారం. కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాము. అలా ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము ఎలా ఉందో. తీరలయా బుడగలైతే తాగుతాయి పైకి. ఎక్సలెంట్గా ఉంది మసాలాలు ఏమి వేయకునే. నీ కారమా నేను వేస్తలేరా. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకున్నాము. ఉండే కొంది గాలి ఎక్కువైపోతుంది. సౌండ్ కూడా అయితే బేవచ్చంగా అయితే ఉన్నది. కలిపెట్టి దానికి మాస్టర్లు మారుతున్నారా. మసాలాలన్నీ వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టుకుని వడబెట్టేసుకున్నాము. డన్. ఎట్టొస్తుంది సిరా? పర్ఫెక్ట్ పడుతుందా? నమ్మకం ఉందా? నమ్మకం. ఈ చికెన్ కర్రీని ఎంతమంది చెఫ్లు చేశారా? ముగ్గురు. ఇలా నుంచి మనం చికెన్ అయితే వడబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మన చికెన్ ఎలా ఉడికిందో చూద్దాము. పొగలు గమ్మతుంది నాకు తెలిసే. అబ్బా చికెన్ ముక్కైతే ఏం కనిపించలేదు పొగలకా. భలే ఉడికింది. చూడడానికి ఏమో ముచ్చటగా బాగుంది. టేస్ట్ ఎట్లుంటుంది అంటారా? సూపర్ ఉంటుంది. చికెన్ చేస్తామంటే ఇద్దరు పోయినారు ఇందాక. ఎట్టో ఏడ పోయినారు అబ్బా అనుకున్నాం. ఇప్పుడు చూడండి వస్తున్నారు. ఇదే ఊరే డిఫరెంట్ గవ్వ మీద ఉన్నది ఎండ్రకాయ. గవ్వలో ఎండ్రకాయ చూడరా అబ్బాయి. అంటే సో ఫ్రై పెట్టేద్దాం. అయ్యో కష్టపడి పట్టినాడా. మొహం చూడండి ఒకసారి. మొహం చెప్పి ఇప్పుడు అయ్యో కష్టపడి పట్టినారు ఇప్పుడు దాకా. చూడండి సంకంలో ఈ కాలు చూడండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను ఇదేరా. చాలా బాగుంది ఇది. పుడుతుందా? మన చికెన్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉడికింది. లాస్ట్ ఫైనల్ గా గరం మసాలా అయితే వేసుకున్నాము. మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నాం. కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకున్నాము. కలిపెట్టలే ఒకసారి. అబ్బా ఏమైనా సరే కొత్తిమీర పుదీనా వేసి చూడడానికి లుక్ హైలైట్లో వస్తుందిరా. ఈ పక్క ఒక పక్క మా వాళ్ళంతా కూరలు చేస్తుండే, ఇంకో పక్క చూడండి ఎండ్రకాయల ఆట. ఈరోజు ఎట్ట అంటే మామూలుగా ఉండకూడదు. ఎవరు ఎక్కువ కొడతారు ఛాలెంజ్ ఈరోజా? ఏరా ఛాలెంజ్ ఎవరా? ఆహా ఎట్టయినా సరే ఎవరు ఎక్కువ పడతారు చూద్దామా? ఆ పన్ను గెలిచిన వాళ్ళకి ఏందా? ఓకే డీల్. ఓకే ఈ అన్న ఇందాక ఆర్డర్ వేసుకొని పోతా ఉన్నాడు. ఆడకపోతున్నాడు అబ్బా, ఆడకపోతున్నాడు అబ్బా అనుకుంటున్నావు. ఫైనల్లీ ఎందుకు సిరా ఏడపోయారా? పెద్ద కలుపు ఒకటి లాక్కొని వచ్చాను పోయి ఆ నుంచి పోయి. ఇప్పుడు మనం చికెన్ ఒకసారి కలిపెట్టుకొని తీసుకుని వెళ్ళి మనం కూర్చొని అందరం అయితే తిన్నాము. రెడీ అయిపోయిందంటవా? చాలా. ఎప్పుడు? అబ్బా ఇంకేం లే, మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నది. వీడు ఉప్పు చూస్తాను ఇప్పటికి 10 ముక్కలు తినేస్తుంటాడు. యారా తినలారా? నిజం చెప్పు. 9 తిన్నానంటవా? అబ్బా అబ్బా ఏమే పర్ఫెక్టా? ఓకే ఇంక తీసి ఇచ్చా. ఇప్పుడు ముగ్గురు వంట మాస్టర్లు అయితే చికెన్ అయితే ఉన్నారు కదా, ఇప్పుడు దాన్ని వేసుకునే టేస్ట్ ఎలా అయింది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నం ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం. అన్నం ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాం. ఇక్కడికి వచ్చే తలకి లేట్ అయిపోద్ది అనేసి అన్నం అయితే ఇంటి దగ్గరే వండించుకొని తీసుకొచ్చేసాం. ఇక్కడికి రాగానే కూర అయితే వండుకున్నాం. కూర ఒక్కసారి మొద్దిరా. నాకేందో కూర ఈరోజు బాగా వచ్చింది అనిపిస్తుందా? అబ్బా చేసింది నువ్వు రా. లయ కూడా చేసాడు లాస్ట్గా. వీళ్ళిద్దరంట తినేసుకుంటు. నేను ఫస్ట్ ఎరగడ్డ కోసినాను, అన్నీ చేసినాను, కట్టెలు తీసినాను. నన్న ముడుకు పొగలేదు. వద్దంటావంతా
ఇంకొంత కూరగా చేసి ఉండాలా, నీళ్ళు పోసి ఉండాలి. నీళ్ళు పోయేసి ఉండాలా, కానీ ఎట్టి నిజే టేస్ట్ బాగుంటుంది. బా నువ్వు వండలేదు కాబట్టి నీకా టేస్ట్ కూడా కచ్చక్కన భలే ఉంది. బాగుందా? మొక్క ఒకసారి చూపెట్టుందో. అబ్బా మెత్తగా ఉడికిపోయింది. మనం ముందుగా పసుపు వేసి ఉప్పు వేసి ఉడకబెట్టినాం కాబట్టి మెత్తగా ఉన్న మొక్క. ఏనా ఎటుందా? ఎటుందనా? శ్రీరామ్ ఓడి చేశాడు కదా, వేరే లెవెల్లో ఉంటది. అంతేనంటావా? ఓడి యాడ్ చేసినాడా? యాడ్ చేసినారు నువ్వు? చేయి పడితే చాలు, అక్కడ చేసినా చేయకపోయినా శ్రీరామ్ చేయి పడిందంటే వేరే లెవెల్లో ఉంటది. అబ్బా ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను. వీళ్ళు ఏం బాగుంది అన్నారు. చేసిందంట అదిగో ఓడి సైన్ చెప్పారు ఒకసారి. ఓడంటే చేసింది. ఓకేనా? ఓకే ఇప్పుడు మనస్ఫూర్తిగా ఉందా? కథక్కన ఉన్నారా? హైలైట్లో ఉన్నది. చేసింది లైక్ షూరు కూర్చొని తినాల దినేష్. తినింది ఫుల్గా అరిగిపోయినట్టు కొంది. ఇంకా ఎండ్రకాయలు వేటకపోతున్నాం. ఓహో ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? వామప్. ఇప్పుడు చిన్న ఛాలెంజింగ్ పెట్టుకోను. ఇదిగో వాళ్ళంతా ఒక టీము, ఓడు ఓడు ఓడు, వీళ్ళిద్దరు ఒక టీము, మీరు ముగ్గురు ఒక టీమా? మనం ఎంటర్టైన్మెంట్ ఎంకరేజ్మెంట్ చేయాలా? ఎంకరేజ్మెంట్ వారికి మన ముగ్గురిది. ఓకే వాళ్ళు ముగ్గురు ఒక టీము, వీళ్ళు ఇద్దరు ఒక టీము. ఇద్దరికి మధ్యలో ఎవరు కౌంట్ చేయాలా? అన్న లైట్ ఒకసారి అటైనా. ఈ లైట్తో అయితే పడవంట. ఇంకో బ్యాటరీ తెచ్చారు. అయ్యా అదిగోండి ఈ లైట్ ఒకసారి ఆపుతాను. ఎంత దూరం పోద్దని చూడండి. ఓకే అదిగో మనకి డిస్టెన్స్ ఇంత దగ్గర ఉంటది ఎండకలు, కానీ లైట్ ఎక్కువ దూరం పోతే ఇంకా మంచిది కాబట్టి ఆ లైట్ పనికి వస్తుంది. కానీ ఎండకలు చాలా వెళ్ళిపోద్ది కాబట్టి ఇదైతే కంఫర్ట్ గా ఉంటది. ఇప్పుడు మీకు ఒక్కసారిగా ఎండకాయలు చూపిస్తా చూడండి. అవి కూడా ఎట్ట పోతున్నాయి చూడండి. కనిపిస్తున్నాయా? చూడండి ఎన్ని పోతున్నాయి. ఓ నాయన ఎలాలకి ఇప్పుడు తడిసిపోయినాయి. ఎంత దూరంలో ఉన్నాయి కానీ తడిసిపోయినాను. చూడండి నైట్ పూట వ్యూ బీచ్లో ఏం కనిపించలేదు కదా. మన వాళ్ళంతా అదుకోండి యుద్ధానికి సిద్ధమైపోయి ఉన్నారు. ఎండ్రకాయలు యుద్ధం. కమాన్ ఒకటైనా కొట్టినారా? మా ఇద్దరిదే అదిగోండి ఆడ చూడండి ఎన్ని ఉన్నాయో. కొట్టేసారు ఒకటి పట్టేసాడు. ఏదే చీపి? అదిగో ఫస్ట్ ఎండ్రకాయ మాదే. బా కవర్ తెచ్చారయ్యా. వీడియో వాళ్ళు కవర్ తెచ్చారు, ఏటీఎం వాళ్ళు కొట్టారు. సముద్రం ఎండకాయ వాళ్ళు అనేది వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. వీటితో కొట్టేస్తున్నారు వాళ్ళు. పరిగెత్తి మరీ వీటితో కొడుతున్నారు. అవి భలే సింపుల్ గా పడిపోతున్నాయి కిందకి. ఇంకోండి ఇదంతా తిరుగులాడుతున్నాయి. ఇప్పుడు మనకంటే అలవాటు లేదు. వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగినారు కదా. వాళ్ళకి అనేది బాగా అలవాటు. ఆడ పోయి పడతా ఉన్నారు వాళ్ళు. ఈ లైట్ వేస్తే వెళ్తాయంట. అందువల్ల మనం ఈ లైట్ వేయాల. వాళ్ళు చిన్న బ్యాటరీ ఒకటి తెచ్చుకున్నారు. అందువల్ల ఓకే ఆపేస్తా. ఈ లైట్ అనేది వాళ్ళకి బాగా ప్రాబ్లం అయిపోతుంది. లేదంటే ఇదిగో మనం అట్ట పోతుంటే ఏళ్ళు వేసి వచ్చే చూడండి ఎండ్రకాయలు. అబ్బా భలే ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. అలాల సౌండ్ ఎంత. ఒక్క ఎండ్రకాయన పడతారా? ఇప్పటికైతే ఒకటి పట్టున్నారు. ఇంకెన్ని పడతారు చూద్దాం. అవంతా సవక చెట్లు. ఏమో ఆడికెళ్ళి ఉన్నారు. చాలా దూరం వెళ్ళిపోయినారు. మనకు నార్మల్ లైట్ పెద్ద లైట్ వేసామండి. ఆడవాడి పరిగిస్తే వెళ్తాను. ఇదిగోండి ఆడ చూడండి. ఇప్పుడు చూపిస్తాను ఈ లైట్తో. అదిగోండి ఎండ్రకాయ. ఇది అట్టే ఆగిపోందా నా లైట్? ఉర్రే ఇదే బిలా. ఇప్పుడు రాక మన పెద్ద లైట్ వేస్తుంటే ఎండ్రకాయలు ఎట్ట పడితే అట్ట వెళ్తున్నాయి. ఇదిగో ఫోన్ వీడియో లైట్ వేసాను చూడండి. సైలెంట్గా అట్టే ఉంది. దీన్ని పడదాం. వెళ్తున్నావు బతికే ఉందా ఎండ్రకాయ. ఆ ఎండ్రకాయని ఎట్టయినా సరే నేను పట్టాల. ఒక చేతిలో లైట్ ఉంది అది కానీ లేకపోతే ఎట్ట ఒకటి పట్టేసింది. దాని కళ్ళు చూడండి పైన ఎట్ట ఉన్నాయో. ముడుచుకుంటున్నాయి సైలెంట్గా. అట్టాగమ్మ ఒక సెకండ్ పట్టమ్మా చిక్కమ్మ.
ఎంటరకాయ చిక్క అర్రే వెళ్ళిందిరా చెంగుని వెళ్తుందా ఇగో అక్కడ బులుగు లైట్ ఒకటి వెలిగింది కదా అక్కడైతే ఉన్నారు వాళ్ళు. నేను అమ్మిడికి పోతా సరణ పోవాలి. నేను పోయే కొందుకు వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఒకసారి లైట్ వేద్దాం ఏమంటారు. ఓ ఏమో చాలా దూరం వెళ్ళి ఉన్నారు లైట్ కంగా అది కూడా లైట్లు వేసుకొని బులుగు చిన్న లైట్ ఆడ ఎంట ఆడుతున్నారు. మనోడు ఒకడైతే వెనకాల వస్తున్నాడు. వాడు వెనకాల నైస్గా పడుతున్నాడు. వాడు ఇగో వెనకాల చూడండి. ఓయ్ బాబు ఇదిగో వెళ్తా. ఈరోజు సండే కదా అందువల్ల బీచ్కి చాలా మంది వచ్చుంటారు. చూడండి వచ్చిన వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంటలు లోడేస్తున్నారు. కరెక్ట్గా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అదిగో అక్కడ మనం బిర్యానీ వండింది. మొన్న ఫ్రెండ్స్ అంతా వచ్చి బిర్యానీ వండింది అదే ప్లేస్ అక్కడ. మన వాళ్ళు ఏందో కృష్ణపట్నం పోటీకి వెళ్ళేటట్టు ఉన్నారు తెలియకుండానే. ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చేసి ఉంటారు లేదు కూడా లైట్ వేస్తా. ఎండ్రకాయల కోసం వెళ్ళారు ఇదిగో రిటర్న్ అయిపోయారు. మన దగ్గరికి అయితే వచ్చేసారు. ఎన్ని ఎండ్రకాయలు పట్టినారు చూద్దాం బాండి. నాకైతే భలే ఎక్సైట్మెంట్గా ఉంది. పట్టారా ఆడవాడు పట్టేశారు. 2 బ్యాచ్లుగా విడిపోయారు కదా. ఇగో మా బ్యాచ్ ఇదే. మా బ్యాచ్ వాళ్ళు అయితే ఏడున్నారు. వాళ్ళిద్దరు అయితే ఆడే ఉన్నారు. ఇంకా పట్టినట్టుగా లేరేమో. తరివినాడు పట్టాడు. ఉయ్యమ్మో ఏంద్రా ఏరా ఎండ్రకాయలా శ్రీరామ్ ఏయా కొట్టాడ్రా గుష్టి కొట్టాడ్రా బ్రో. పోయి బా కింద పోయి బాక. ఓహో పట్టినారు దండిగానే. మొత్తం నువ్వు కొట్టినాడువేనా? అగో ఈ బ్రో అయితే కొట్టాడంట. కర్రలు నువ్వు ఒకటైనా కొట్టినా 2 కొట్టావంట. అవన్నీ వాళ్ళు అయితే ఒక్కడిగా పట్టలేదంట. అందువల్ల రాదు. అదిగో లైట్ వేసుకొని వస్తా ఉన్నారు చూడండి. ఓర నాయన అరే ఎంటకాడ అరే పడి కొడుతున్నారా? చిక్కిందా? పట్టేశారు అంటారు. ఫైనల్గా పట్టేశారు ఎండ్రకాయ. కష్టపడ్డారు రా. ఈడు ముట్టుకో ఒక్కడిగా పట్ల వెళ్తా ఉన్నాడు అట్టపడట. వెంకీ మీ ఎండ్రకాయలేయా కవర్లో ఉన్నాడు మీయేనా? ఓకేరా. చూడండి ఎంత పెద్ద బొందలోడు ఉందో. ఓర్ర నాయన సరైన బొందలోడు ఉంది. ఇదా ఉందా లేదా? ఉందా? ఇది ముడుపలే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు తొయ్యకుంది అది వెళ్తుందంట లోడుకుంటా. వెళ్తా ఉందంట. అది దూకొని వెళ్తుందంట. అయ్యో కనీసం 3 అడుగులు బొందలోడేనారా. అది ఎన్ని చెట్టు వెళ్ళిందిలే. అది చాలా లోతు వెళ్తుందంట. లోడుకుంటా వీడు ఇందాడా ఎండ్రకాయ పట్టాలని చెప్పి ఫైనల్ గా పట్టేశాడు. అబ్బా ఒక్క ఎండ్రకాయ కోసం ఎంత తనకలాడినవరా? పట్టుకో ఎత్తుకో నీకు భయం. నా కళ్ళ ముందర వెంకటేష్ పడితే ఈడు పట్టాడని చెప్తున్నాడు. పట్టారా ఏడొకటి పట్టారు. అదే వెంకటేష్ పట్టాడు. ఏడా దినేష్ పట్టాడు. పట్టేరు దినేష్ ఇప్పమ్మ ఇదిగో ఏడా కనపడలేదు. పట్టే లోపల ఇప్పుడు దాకా పట్టలేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఎండ్రకాయల ఆట కూడా అయిపోయింది. ఇంకా టెంట్ అయితే వేసుకున్నాం. అందరికైతే నిద్ర వచ్చేస్తుంది. పాపం అన్నోళ్ళు కూడా మనకు సాయంత్రంగా వచ్చారు. భలే సహాయం చేశారు వాళ్ళు. వాళ్ళకి కూడా పాపం నిద్ర వస్తుంది కదా. అందుకని గబగబా టెంట్ అయితే వేసుకున్నాం. మనకు ఉండేది ఒక టెంటే ఉంది. టెంటే తెచ్చుకున్నాం. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాం. మా వాళ్ళు దీన్ని వేస్తానని చెప్తున్నారు. ఎండ్రకాయల పట్ల వాళ్ళ ముగ్గురు అయితే ఓడిపోయినారు. వాళ్ళ ముగ్గురు బయటకు తోసేస్తాం టెంట్ నుంచి. పనిష్మెంట్ టెంట్ ఏంట్రా మీరే వేయాలరా పనిష్మెంట్ అయితే. ఓకేరా ఇదిరా థమ్సప్ అన్నారు. థమ్సప్ అంతా ఇందాకే తాగేసారు. అబ్బా చేపలు కేలాలు ఎర్రలు లేవంటరా. క్యాంపింగ్ టెంట్ వేసారు. ఎవరు వేసింది నిన్న? శ్రీరామ్ కదా. శ్రీరాములయ్యా గో వీడు వీడియో ఆల్రెడీ ఓపెన్ చేసి చూసినట్టు ఉన్నాడు. మొత్తం కరెక్ట్గా వేసేసాడు. వీడు చూడాల వీడియో మొత్తం చూడాల వాడు.
అందువల్ల వాడికి చేతరాలా. వీడు ఎన్నిసార్లు చూసి వీడికి అసలు రాదు. ఊరికే నీకే నేను వేస్తాను ఓడు వీడియో చూస్తున్నాడు ఫుల్గా, అందువల్ల ఓడి అయినాడు. అదే 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 ఈ అన్న మన కోసం వాడు తెచ్చాడు, దాని సంగతి మర్చిపోయాం అసలు. అవి ఓపెన్ చేసినాడు క్యాసరు. పట్టాడ్రా, నేను మర్చిపోయినాడ్రా దాన్ని. తినేసావు క్యాసర్ చూడాల మీరురా చూసినావు. నాకా నువ్వు ఒక పక్కన పెట్టుకుని కూర్చొని వాటంగా తింటున్నావా? పాప మా అన్న తెచ్చాడు ఇందాక, ఎప్పుడో తెచ్చాడు, అది మేము గమనిలేదని. నేను చూసా, దాచి పెడదాం అనుకుని దాచిపెట్టి నువ్వు చూసేయి ఫైనల్ గా. ఎట్టుందా? సూపర్ ఉందా? తెలీదు చేసినట్టు వాడు ఇందాక చూసినారా అంట. ఈడు కాదు, వాళ్ళిద్దరూ తెలియదు. లేదండి ఎరగ అయిపోయాను. అన్న చూడు ఏ ప్రయోగంలో ఉన్నాడు, ఎంటకాయలు పట్టుకొని. కూర కొండితే బాగుంటది, ఫ్రై చేస్తే బాగుంటది, కాలిస్తే బాగుంటది. ఎరా తిన్నావు? పచ్చిదే తినకూడదా? ఫ్రై చేయి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మనం ఇప్పుడు ఇందాక సాయంత్రం 7 గంటలప్పుడు వచ్చినాం కదా, అప్పుడు వచ్చాడు అన్నోళ్ళు. పాపం ఇప్పుడు దాకా మనతో ఉన్నారు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలంట. టైం అయిపోయింది, 12:04 అయిపోయింది. ఇప్పుడు టైం ఇంటికి పోతే చంపేస్తారు. సరేనా అన్నోళ్ళు వెళ్ళిపోయినా, మనకి ఇంకా కావాలంత పని ఉంది. ఎంటకాయలు ఇప్పుడు టాటర్ తెచ్చినా డైరెక్ట్ టాటర్ తిప్పడమే. బైక్ తేరా, బైక్ వేసుకురాలా బా. ఏరా 1 కిలో ఉంటాయిరా నీ వరకు వచ్చినాయా? నేను చెప్పా పట్టినోడు ఒక్కొక్కటి ఇచ్చారని, అప్పుడు నాకే రాలేదు అవన్నీ. ఫ్రెండ్స్ మనం మొత్తం చేసాం కానీ బీచ్కి వచ్చినాక మెయిన్ అయితే ఒకటైతే ఉండాలి. ఎదరలయా ఫైర్ క్యాంప్ లేనిదే బీచ్కి వచ్చి కానీ వేస్ట్ అన్నమాట. రిపేర్ చేస్తా ఉన్నాడు అంతేనట్టేనా? భోగి మంటలు వేస్తావా? మనం తెచ్చుకున్న ఎండ్రకాయలని వీడు ఇంకో వెంకటేష్ వాళ్ళైతే శుభ్రంగా నీట్గా వచ్చేసి మట్టి లాకంటే కడిగేసారు. ఇప్పుడు వీటికి మసాలా దట్టిద్దాం. ఏరా వనారుగా కడిగా అబ్బా పసుపుడి వీటిని కూర చేస్తారా? ఫ్రై 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 చేస్తున్నాం, ఎండ్రకాయలు ఫ్రై. ఇందా మనం చికెన్లో ఏమేమి మసాలా వేసుకున్నాం అవన్నీ ఇప్పుడు పీతలు అయితే వేసుకున్నాం. అవి వేసుకొని కలిపెట్టుకుంటున్నాం. ఒక్కో దగ్గర ఒక్కో విధంగా పిలుస్తారా? పీతలు, ఎండ్రకాయలు. మనం ఎండ్రకాయలు అనే పిలుస్తాంలే. ఈ సాయంత్రం ఎండ్రకాయలు కాబట్టి తెల్లగా బలం ఉన్నాయి, టేస్ట్ బాగుంటాయి అంటావా? ఎండ్రకాయలు ఫ్రై చేసుకునే దానికి మనం ఏమేమి వేసుకున్నాం అయ్యే వేసుకున్నాం. ఎండ్రకాయలు ఫ్రై ఇందాక ఇప్పుడు చేసినావా? ఇందాక మనం చికెన్ చేసుకున్నప్పుడు ఎర్రగడ్డ, అబ్బా ఎర్రగడ్డ టమాటా వాడిపోయింది. ఇప్పుడు మనం ఎండ్రకాయలు తెచ్చుకుని వేసుకున్నాం. ఇందాక నుంచి కష్టపడి పట్టి 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 ఫైనల్గా ఎన్ని ఎండ్రకాయలు చూడండి. అంతా వీళ్ళంతా ఎండ్రకాయలు ఫ్రై చేస్తానన్నారు. లాస్ట్కి టమాటోలు ఎర్రగడ్డలు వేసి కూర చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? లాస్ట్ ఫ్రై అవుతుంది. అదే యారా అవుతుంది అవుతుందంటవా? ఇదైతే భలే డిఫరెంట్గా చేశారు ఎండ్రకాయల ఫ్రై. 1 గంటకి ఎండ్రకాయల ఫ్రై. ఇప్పుడు మన వాళ్ళు చేసిన ఎండ్రకాయల కూర ఎలా వచ్చింది చూద్దాం. అబ్బా లాస్ట్ ఫ్రై అయిపోయింది మీరు చెప్పినట్టు. దాన్ని ఎట్లయినా మార్చేస్తారా? కూరని ఫ్రైని కూర అంతా మన చేతుల్లో పని. ఇంకా మనం చేసుకున్న పీతల ఫ్రై ఎట్లా చూద్దాం. యారా తినరా మీరా? సరేలే మిందినేసం లాగిచ్చేసండి అయ్యా. అన్నీ నువ్వే చేసేవలేరా? ఎవడే చేసాడంట్రా? ఫ్రై అన్నారు, కూర అయింది, కూర మళ్ళీ ఫ్రై అయింది. లేదా తినరా ఎత్తుకునే ఇడికాడ తినాలి రాదంట. ఇటు చూడు బొగ్గ వాసింది. మనం క్యాంపింగ్ బ్యాగ్ వేసాం కదా, ఆల్రెడీ అన్నీ పునుకునేసున్నాడు. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. దీనిలో చూద్దాం. ఇప్పుడు మనం 5 మంది పడిపోతాంలే, సరిపోతాం. 5 మంది కానీ పట్టిపోతాం. 5 మంది పైన పడుకోవచ్చు. చూడు ఎంత పెద్దదో. ఏడా నువ్వు పడుకుంటావు సరిపోతా. నిన్ను అట్టే చేస్తాం దుప్పటగా దుండుగా అంతే. సరిపోదేమో, చాలా ఉంది. ఇంకా 6 దాకా ఉంది, అది 6 దాకా ఉంది. ఓకే ఇంకా నిద్ర వేసేది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:30 అవుతుంది. ఇప్పుడు పడుకుంటున్నాం. 1:30 ఎంత? 1:00 ఏదో చీపీ టైం కరెక్ట్గా 1 అయ్యింది. ఒరే మేము ఇందాక చూసినప్పుడు 12:30 12:30 అయిపోయిందని చెప్పాము. కానీ అరగంట కాడ చూడరు రచ్చ చేస్తున్నాడు. ఇంకా పరకేసుకోవాలి.
బోన్ ఫైర్ ఎట్టపోయిందిలయ్యా ఏ వేస్తాడంట ఇవ్వు. నేను నిద్రపోతుంటాను, నువ్వు వేసుకుని తెల్లారులు మంట కాసుకో. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. ఇప్పుడైతే ఏం వేస్తున్నావులయ్యా? ఫైర్ క్యాంప్ వేస్తున్నాడు. ఒకడు వచ్చేసి క్యాంప్లో పొనుకొని నిద్రపోతున్నాడు. వీడు శ్రీరాము వెంకీ వచ్చేసి ఆడ ఏరే వాళ్ళు వచ్చున్నారు ఈరోజు నైట్. వాళ్ళ దగ్గర పోయి జాలీగా మాట్లాడుతూ ఉన్నారు. పరిచయం పెంచుకుంటున్నారా? ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి 2 కావస్తుంది. వచ్చేసి ఇప్పుడు ఒక 10 నిమిషాలు పొనుకొని ఒకసారి మీకు అలల సౌండ్లు వినిపిద్దాం అనేసి వచ్చాను. అలలు అయితే మరీ బీభత్సంగా ఉన్నాయి. చూడండి ఏడదాకా వస్తున్నాయో. రాను 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 పైకి అయితే వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరే ఇంట్రెస్ట్గా వినండి సౌండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుంది. రాత్రి 3 గంటలకు పడుకున్నప్పుడు ఫుల్ నిద్ర పట్టాను ఆడవాళ్ళు ఆడ. ఇప్పుడు ఓడైతే లేచి అందరికంటే ముందు ఓడైతే అందరిని లేపినాడు. ఇదిగో ఈ పక్క చూడండి ఎవరున్నారో. ఈడైతే నైట్ 3 దాకా బాగా తిరిగినాడు. వాళ్ళతో పక్కన వచ్చినారు కదా, వాళ్ళు బాగా ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళతో తిరుగులాడుతున్నాడు. వాడు దినేష్ ఇంకా ముందుగా నిద్రపోయాడు. ముందుగా వచ్చేసరికి ఇదిగో వీడు లేచి అందరిని లేపాడు. లేని అయిన టైం అయిందంట. ఇంకో ఏం చేస్తున్నారా యోగా? నేను వాడు వచ్చేసి ఎడపనుకున్నాను నైట్. అక్కడ మాకు ఉబ్బగా ఉండింది. వీడికి ఎట్ట నిద్రపట్టిందో కానీ ఈడే ముందుగా నిద్రపోయినాడు. ఏలే ఎట్లయా శ్రీరామా? నాకేడ బాగా నిద్ర పట్టిందిరా. ఫ్రెండ్స్ రాత్రి 3 గంటల నుంచి నిద్ర పడుకుంటే ముట్టుగా అయితే పడేసింది. అసలు ఇప్పుడు లేయాలని కూడా లేయాలిపోతున్నాను. వీళ్ళందరూ వచ్చేసి సన్ రైజ్ వస్తుందా దీన్ని చూద్దాం లేరా అని చెప్పేసి లేపేస్తారు. ఇక్కడ చూస్తే ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాడు. ఈడేమంటే దాన్ని చూడాలని కాసిపోతా ఉన్నాడు. ఎన్ని గంటలయ్యా నీ టైమింగ్? 5:47. ఇప్పుడు కరెక్ట్గా 5:47 అనుకుంటాను టైమా. ఏదో రాలేదా? మబ్బుల్లో వస్తున్నాడు. రాత్రి మేము ఎండ్రకాయలు ఎట్టయితే పోయాం కదా, అప్పుడు అలల ముట్టుకు ఎక్కడ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అలలు ఆరు తగ్గుతున్నాయి. క్రికెట్ తీసుకోవడం ఉద్దెక్కేస్తున్నాయి. ఇక్కడ దాకా కూర్చున్నాయి. చూడండి అలల ముట్టుకు పచ్చగా లేచి సముద్రం చూస్తా ఉంటే చాలా బాగుంది. చూడండి సూర్యుడు వస్తే ఇంకా బాగుంది శ్రీరామ్. సూర్యుడు కోసం వెయిటింగ్. మామూలుగా మనం పిలవకపోయినా వచ్చేస్తాడు ఒక్కోసారా. వాదు అందరికి వాదులు. ఎప్పుడవుతుందో సన్ రైజ్ ఎప్పుడవుతుంది. ఇప్పుడే ఆరెంజ్గా మొత్తం మెరుస్తూ ఉంది. ఇంకా నీట్గా రావాలా. ఏం చేస్తున్నారా విన్యాసాలా? ఇంకొద్దిసేపటికి ఇంకా తగ్గిపోతాయి నీళ్ళు, లోపలికి వెళ్తాయి. తడిసాడు. బీచ్ శ్రీరామ్. రామ్ అంటే కదా ఆగేదా? మామూలుగా ఆగేదా ఉండదు. అమ్మిడికి వచ్చి ఆగింది నువ్వు చెప్పినట్ట. ఈసారి పోయింది పో. చూపిల్లింది. పద్దన్నే విన్యాసాలు. నాయనా ఏడదాకా వచ్చింది రాలా. శ్రీరామ్ పద్దనే సముద్ర స్నానం చేసావా? సూర్యుడు లేస్తా ఉన్నాడు. అదిగో కింద రౌండ్గా ఏడో అంచున పుడుచుకో ఉన్నాడు. పద్దన్నే సన్సెట్ చూడాలన్న కోరిక కానీ తీరిపింది. సన్ రైజ్ చూడాలన్న కోరిక కానీ తీరిపింది. ఇంకో లేసేసాడు సూర్యుడు. పైకి లేసేసాడు. ఈడ ఆడ నుంచి వ్యూ పాయింట్ చూస్తున్నాడు. ఏడ కనబడదు అనేసి. మనకి రియల్గా లైవ్లో చూస్తుంటే బాగుందిరా. వెనకాల మొత్తం ఎర్రగా హైలైట్లో ఉన్నది. మనకి వీడియోలో అంత కాదు. నువ్వు ఆడమన్నా బిలా ఉందా? అబ్బా ఇప్పుడు మేఘాలు వచ్చిన ఆ మేఘాల నుంచి ఇప్పుడు మళ్ళీ సూర్యోదయుడు మళ్ళీ రెండోసారి ఉదయిస్తున్నాడు. లేచాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి మెరస్తా సముద్రం. అదిగో పాడు క్రియేట్ చేసి కొత్తగా ఒక పాట.
శ్రీరామ్ చేసిన కాడికి మంచి పని చేస్తున్నాడు. మొత్తం దెబ్బలన్నీ ఎటో క్లీన్ చేయాలి కదా. అంతేరా శ్రీరామ్. లెట్స్ డూ ఇట్. పాటికి నాకు తెలిసి మీరు ఫుల్గా అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి నవ్వుకోమంటారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. నైట్ అనేది క్యాంపింగ్ చేసినప్పుడు మాకు పీతలు పట్టడం కానీ మొత్తం తిరగడం కానీ చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసింది. అలాగే మన ఛానల్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.